హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ ఎప్పుడూ చేసుకునే స్టైల్లో కాక కొంచెం డిఫరెంట్ స్టైల్లో బెండకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. చాలా బాగుంటుంది కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ నేను ఇక్కడ హాఫ్ కేజీ బెండకాయలు అయితే తీసుకున్నానండి. వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ 2-3, 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం ముక్కలు అన్నీ మిక్సీ పట్టుకోవాలి. నేనైతే ఇక్కడ రోట్లో వేసుకొని దంచుకుంటున్నానండి. మీరు కావాలంటే మిక్సీలోనే యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. చిల్లీస్, అల్లము, వెల్లుల్లి రెబ్బలుతో పేస్ట్ చేసుకొని కర్రీలో యాడ్ చేసుకోవడం వల్ల మనం చేసే కర్రీ మరింత టేస్ట్గా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ అయితే అయిపోయిందండి. బెండకాయ పీసెస్ అన్నీ మీడియం సైజ్ పీసెస్ కట్ చేసుకోవాలి. చిన్న పీసెస్ ఏం అవసరం లేదండి. అన్ని పీసెస్ ఇలా ఉంటే సరిపోతుందండి. పీసెస్ అన్నీ ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. పీసెస్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 5 to 6 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. స్టైల్లో కర్రీ చేశారంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడూ చేసుకునే స్టైల్లో కాక కొంచెం డిఫరెంట్గా. గ్రీన్ చిల్లీస్ పేస్ట్ వేరే బౌల్లోకి తీసేసుకొని 2 మీడియం సైజ్ టమాటాస్ కూడా టమాటా ప్యూరీ చేసుకోవాలి. ప్యూరీ కూడా వేరే బౌల్లో యాడ్ చేసుకోవాలి. వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత మీడియం సైజ్ పీసెస్ కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే ఆయిల్లో బెండకాయ పీసెస్ అన్నీ యాడ్ చేసుకొని 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. పీసెస్ అన్నీ ఇలా ఉంటే సరిపోతుందండి. వేరే బౌల్లో యాడ్ చేసుకోవాలి బెండకాయ పీసెస్ అన్నీ. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ పేస్టు ఇందులో యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని ఫ్రై చేసుకున్న బెండకాయ పీసెస్, ఆనియన్స్, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 to 6 మినిట్స్ కుక్ చేసుకోవాలి. టేస్టీ బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది కర్రీ. చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడూ చేసుకునే స్టైల్లో కాక కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.